ప్రపంచంలో ఎక్కడ ఆయిల్ అనే మాట వినిపించినా అక్కడికి కుక్కలాగా వాసన పసిగడుతూ వచ్చే దేశం అమెరికా. ఎందుకంటే దాని ట్రాక్ రికార్డ్ అటువంటిది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గానే మన భారత్లోని అండమాన్ దీవుల సమీపంలో గయానా ఆయిల్ ఫీల్డ్స్తో సమానమైన స్థాయిలో భారీ చమురు నిక్షేపాలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం మినిస్టరే స్వయంగా అనౌన్స్ చేశారు. వీటి ద్వారా భారత్ 2 లక్షల కోట్ల లీటర్ల ఆయిల్ని ఉత్పత్తి చేయగలదు. ఇది మన దేశ అవసరాలు తీర్చడంతో పాటు విదేశాలకు ఎగుమతి చేయడానికి కూడా సరిపోతుంది. ఈ డిస్కవరీతో ఫ్యూచర్లో భారత్ $20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ట్రాన్స్ఫార్మ్ అవుతుందని, దేశం దశ మారిపోతుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఆయిల్ నిల్వల విషయంలో భారత్ ఇప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని జియో పాలిటిక్స్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి వెలికితీతలో అమెరికాని ఇన్వాల్వ్ అవ్వనివ్వకూడదని సూచిస్తున్నారు. అయితే ఎందుకు? ఈ హెచ్చరికల వెనుకున్న ఇన్నర్ మీనింగ్ ఏంటి? భారత్ ఇప్పుడు అండమాన్ సముద్ర ప్రాంతాన్ని కాపాడుకోవడంలో ఎందుకు జాగ్రత్త పడాలి? అమెరికాతో మనకున్న ప్రమాదం ఏంటి? ఈ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని చివరి వరకు చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. అమెరికాకి శత్రువుగా ఉండడం ప్రమాదకరమే, బట్ ఫ్రెండ్గా ఉండడం మాత్రం ప్రాణాంతకం అన్నాడు మహానుభావుడు. ఇది 100% కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే దాని స్వలాభం విషయానికి వస్తే ఎటువంటి చీప్ ట్రిక్స్ని ప్లే చేయడానికి కూడా అమెరికా వెనకాడదు. ఓవర్నైట్ మిత్రుడిని శత్రువుగా, శత్రువుని మిత్రుడిగా ప్రొజెక్ట్ చేసే గ్రేట్ గుంటనక్కతనం అమెరికా సొంతం. ఈ విషక్రీడకు యుఎస్ పాలకులు పెట్టిన ముద్దు పేరే జియో పాలిటిక్స్. అందుకే అమెరికాతో జాగ్రత్తగా ఉండాలి అంటారు. ఇప్పుడు భారత్లోని అండమాన్ సముద్ర ప్రాంతంలో భారీ చమురు నిక్షేపాలు బయటపడ్డాయని చెప్పుకున్నాం కదా. ఇది రీసెంట్గా ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఆయిల్ డిస్కవరీ. వీటి ద్వారా భారత్ 11 బిలియన్ బ్యారెళ్ల ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలదు. వీటిని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే నెక్స్ట్ 20 నుంచి 30 సంవత్సరాల వరకు మన దేశానికి అవసరమయ్యే అన్ని ఎనర్జీ నీడ్స్ను ఇది భర్తీ చేస్తుంది. ఇరాక్, రష్యా, సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఒకవేళ అక్కడ డిమాండ్కి మించిన స్థాయిలో ఆయిల్ని గనక ప్రొడ్యూస్ చేయగలిగితే అప్పుడు ఆ ఆయిల్ని విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇది ఎటువంటి సినారియో అంటే ఒకేసారి ఇటు ఇంపోర్ట్స్ని తగ్గించడంతో పాటు అటు ఎక్స్పోర్ట్స్ని కూడా భారీగా పెంచుతుంది. ఇక్కడ ఇన్ని రోజులు భారత్ తనకు తెలియకుండానే పెద్ద ఆయిల్ జాక్పాట్ మీద కూర్చుని ఉంది. అయితే ఇప్పుడు మన జాక్పాట్ మీద అమెరికా కళ్ళు కూడా పడ్డాయి అనే వార్త బలంగా వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజమనే దానిపై క్లారిటీ లేదు, కానీ అమెరికాని మాత్రం మనం అస్సలు గుడ్డిగా నమ్మకూడదు. గతంలో ప్రపంచంలో ఎక్కడ ఏ మేజర్ ఆయిల్ డిస్కవరీ జరిగినా అక్కడ అమెరికా ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయింది. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే సరిగ్గా 10 సంవత్సరాల క్రితం సౌత్ అమెరికాలోని గయానా అనే దేశంలో కూడా అచ్చం మనలాగే భారీ మొత్తంలో చమురు నిక్షేపాలు బయటపడ్డాయి. కానీ వాటిని రిఫైన్ చేసి ఆయిల్ని తీయడానికి గయానా దేశం దగ్గర బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. సో ఆ బాధ్యతని గయానా ప్రభుత్వం అమెరికన్ కంపెనీస్ అయినటువంటి ఎగ్జాన్ మొబిల్, హెస్ కార్పొరేషన్లకు అప్పచెప్పింది. ఈ మూవ్తో దెబ్బకు గయానా దశ తిరిగిపోయిందనే చెప్పాలి. కొన్నేళ్ల క్రితం ఒక్క బ్యారెల్ ఆయిల్ కూడా లేని దేశం 2019 వచ్చే నాటికి ప్రపంచంలోనే టాప్ 20 ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్లో ఒకటిగా మారింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ఆయిల్ని వెలికి తీసినందుకు అమెరికన్ కంపెనీస్ గయానా ఆయిల్ రిజర్వ్స్ యొక్క 100% ఓనర్షిప్ని తమ పేరు మీదకు రాయించుకున్నాయి. కేవలం ముష్టి కింద ప్రతి సంవత్సరం 2% ట్యాక్స్ని మాత్రమే అమెరికన్ కంపెనీస్ గయానాకి చెల్లిస్తున్నాయి. 2056 వరకు కూడా ఈ కండిషన్లో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవనే మరో షరతును కూడా విధించాయి. దీనిని బట్టి అర్థం చేసుకోండి అమెరికా దోపిడీ ఏ రేంజ్లో ఉంటుందో. ఇలాంటి 1-సైడెడ్ కాంట్రాక్ట్ని కుదర్చడం కోసం కొంతమంది గయానా ప్రభుత్వాధికారుల్ని అమెరికన్ కంపెనీస్ లంచాలతో కొనిస్తే మరికొంతమందిని యుఎస్ గవర్నమెంటే ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసింది లేదా బెదిరించింది అనే అభియోగాలు ఉన్నాయి. ఈ రకంగా ఆ ఆయిల్ రిజర్వ్స్ పేరుకి గయానాలోనే ఉన్న వాటి పూర్తి హక్కుల్ని మాత్రం అమెరికా ఎప్పుడో లాగేసుకుంది. నెక్స్ట్ ఇరాక్. అసలు ఇరాక్లో అమెరికా సద్దాం హుస్సేన్ని ఎలిమినేట్ చేసిందే ఇరాకీ ఆయిల్ ఫీల్డ్స్ని దోచుకోవడానికి అనే నిజం ఎంతమందికి తెలుసు? ఎందుకంటే ఆ టైంలో ఇరాక్ భూగర్భంలో కొన్ని కోట్ల బ్యారెళ్లను నింపడానికి సరిపడా ఆయిల్ ఉంది. ఈ విషయం సద్దాం హుస్సేన్కి కూడా సరిగ్గా తెలీదు, కానీ అమెరికన్ సిఐఏకి తెలుసు. అందుకే సద్దాం హుస్సేన్ దగ్గర ప్రపంచాన్ని నాశనం చేసే ప్రమాదకరమైన వెపన్స్ ఉన్నాయని ఫాల్స్ ఎలిగేషన్స్ వేసి 2003లో అమెరికా ఇరాక్ పై దాడి చేసింది. ఆ తర్వాత సద్దాంని ఎలిమినేట్ చేసి అక్కడ ఒక పప్పెట్ గవర్నమెంట్ని ఏర్పాటు చేశారు. ఇలా అప్పటి నుంచి ఇప్పటి వరకు అమెరికన్ కంపెనీస్ ఇరాక్ ఆయిల్ ఫీల్డ్స్ని దున్నుతూనే ఉన్నాయి. అలాగే 2011లో లిబియాలో గడాఫీని గద్దెదించి అక్కడ ఆయిల్ రిజర్వ్స్ని హస్తగతం చేసుకోవడం, 2015లో ఉత్తర సిరియాలోని ఆయిల్ రిచ్ ఏరియాస్ని ఆక్రమించుకోవడం, 1950 నుంచి 80 మధ్యలో 30 సంవత్సరాల పాటు ఇరాన్లోని చమురు క్షేత్రాలని దోచుకోవడం, ఆ తర్వాత అక్కడ ఖొమైనీ రెజిమ్ పవర్లోకి వచ్చి ఇరాన్ నుంచి అమెరికన్ కంపెనీస్ని తరిమేసిందనుకోండి.
ఇది అమెరికా చేసే దందాలో మొదటి స్టైల్. ఇక రెండవ రకం, ఏ దేశం అయితే తమ ఆయిల్ ఫీల్డ్స్ని అమెరికన్ కంపెనీస్కి ఇవ్వదో ఆ దేశాన్ని శాంక్షన్స్తో ఉక్కిరిబిక్కిరి చేయడం. దీనికి బెస్ట్ ఎగ్జాంపులే వెనిజువెలా. వెనిజువెలా దేశం దగ్గర ప్రపంచంలో మరే దేశం దగ్గర లేనటువంటి భారీ స్థాయిలో చమురు నిక్షేపాలు ఉన్నాయి. ఈవెన్ సౌదీ అరేబియా కన్నా కూడా ఎక్కువే ఉన్నాయి. కానీ వాటిని వాడుకునేందుకు అమెరికన్ కంపెనీస్కి పర్మిషన్ ఇవ్వలేదన్న ఒకే ఒక్క రీజన్తో అమెరికా గత 10 సంవత్సరాలుగా వెనిజువెలా మీద తీవ్రమైన ఎకనామిక్ శాంక్షన్స్తో వేధిస్తుంది. ఈ శాంక్షన్స్ వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడంతో పాటు ప్రపంచంలోని ఏ దేశం కూడా ఇప్పుడు పబ్లిక్గా వెనిజువెలా నుంచి ఆయిల్ని కొనుగోలు చేయట్లేదు. ఒకవేళ దీన్ని కాదని ఏదైనా దేశం వెనిజువెలా నుంచి ఆయిల్ని పర్చేస్ చేసినా వాళ్ళ మీద కూడా 25% టారిఫ్స్ని విధిస్తామని ట్రంప్ ఎప్పటికీ బెదిరిస్తున్నాడు. అయితే ఇదంతా చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఒక డౌట్ వచ్చే ఉంటుంది, ఎందుకు అమెరికా ఆయిల్ కోసం ఎంతలా పరితపించిపోతుందని. ఎందుకంటే ఆయిల్కు ఉన్న పవర్ అటువంటిది. చరిత్రలో కొన్ని దేశాలు ఈ ఆయిల్ వల్ల సూపర్ పవర్స్గా మారితే మరికొన్ని సర్వనాశనం అయిపోయాయి. ఇదంతా కూడా ఆ దేశాలు ఆయిల్ని ఎలా హ్యాండిల్ చేశాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆయిల్ లేకపోతే మనం వాడే వెహికల్స్ ముందుకు సాగవు, ఫ్యాక్టరీస్లో వస్తువులు ఉత్పత్తి కావు, దేశాల మధ్య ట్రేడ్ స్తంభించిపోతుంది, మిలిటరీలు అస్తవ్యస్తమవుతాయి. ఎందుకంటే ఫైటర్ జెట్స్, ట్యాంక్స్, వార్షిప్స్ ఇవన్నీ కూడా ఆయిల్ ద్వారానే రన్ అవుతాయి కాబట్టి. అందుకే ఏదైనా వార్ స్టార్ట్ అయ్యే ముందు దేశాలు చేసే మొదటి పని తమ ఫ్యూయల్ సప్లైని సెక్యూర్ చేసుకోవడం. పైగా ఇది $1 బిలియన్ వ్యాపారం. ప్రపంచంలోని ప్రతి దేశానికి ఆయిల్ కావాలి, ప్రతి దేశం దానిని దిగుమతి చేసుకుంటుంది. సో ఏ దేశం దగ్గర ఎక్కువ ఆయిల్ నిల్వలు ఉంటాయో ఆ దేశం మరింత సంపన్నంగా మారుతుందన్నమాట. అందుకే అమెరికా గత 75 సంవత్సరాలుగా ప్రపంచంలోని మెజారిటీ ఆయిల్ స్టాక్స్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే అండమాన్ ఆయిల్ విషయంలో అమెరికా మిగతా దేశాలతో చేసినట్టుగా ఇండియాని చేయలేదు. ఎందుకంటే ప్రెజెంట్ భారత్లో స్ట్రాంగ్ లీడర్షిప్ పవర్లో ఉంది. ఇండియా ప్రపంచంలోని టాప్ 4 ఎకానమీస్లో ఒకటిగా ఉంది. పైగా మనకున్న మరో అడ్వాంటేజ్ ఏంటంటే మన దేశంలో ఆల్రెడీ ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం వంటి అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ కంపెనీస్ ఉన్నాయి. సో భారత్కు బయట దేశాల అవసరం లేదు. అయితే ఇండియన్ కంపెనీస్ ఇప్పటి వరకు ఇంత పెద్ద స్కేల్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి అమెరికా దాని కంపెనీస్ ద్వారా టెక్నికల్ సపోర్ట్ అందిస్తామని ఆఫర్ చేస్తుంది. ఈ హెల్ప్కి బదులుగా ప్రాఫిట్స్లో షేర్స్ని, ఓనర్షిప్లో వాటాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద యాక్సెస్ని అడుగుతుంది. దీనినే భారత్ రిజెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రతి దేశం విషయంలో కూడా యుఎస్ఏ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇలాగే ఇన్వాల్వ్ అయింది. తర్వాత ఆ మొత్తం ప్రాజెక్ట్స్నే మింగేసింది. పైగా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మీద అమెరికాకి ఎప్పటి నుంచో కన్నుంది. ఇది మ్యారిటైమ్ ట్రేడ్కి అతి కీలకమైన మలాకా స్ట్రైట్కి చాలా దగ్గరగా ఉండే ప్రాంతం. ప్రపంచంలోని 70% ట్రేడ్ ఒక్క ఈ మలాకా స్ట్రైట్ ద్వారానే జరుగుతుంది. సో ఎవరైతే ఈ ప్రాంతాన్ని కంట్రోల్ చేస్తారో వాళ్ళు ఈ మొత్తం ట్రేడ్ని నిరంతరం మానిటర్ చేయొచ్చు, అవసరమైతే బ్లాక్ చేయొచ్చు. ప్రపంచంలో అతిపెద్ద నేవీ కలిగిన చైనా మన భారత్ను చూసి భయపడుతుందంటే దానికి కారణం ఈ అండమాన్ ఐలాండ్స్కి ఉన్న స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇండియన్ నేవీ మలాకా స్ట్రైట్ని బ్లాక్ చేస్తే మొత్తం చైనా వ్యాపార వాణిజ్యాలు స్తంభించిపోతాయి. అందుకే అండమాన్ నికోబార్ రీజన్లో ఎట్టి పరిస్థితుల్లో ఫారెన్ ఇంటర్ఫియరెన్స్ని భారత్ యాక్సెప్ట్ చేయకూడదు. ప్రెజెంట్ అమెరికాలోని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తమది యాంటీ ఇండియా పాలసీ అని ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో కలిసి ట్రంప్ డిన్నర్ చేయడం, భారత్ వద్దని ప్రొటెస్ట్ చేస్తున్నా సరే ఐఎంఎఫ్ ద్వారా పాకిస్తాన్కి వేల కోట్ల లోన్ ఇప్పించడం, ఐ లవ్ పాకిజా అంటూ పబ్లిక్గా స్టేట్మెంట్స్ ఇవ్వడం ఇవన్నీ దీనికి ఉదాహరణలు. అమెరికా పైకి భారత్ మా మిత్రదేశం అంటూ, అతిపెద్ద భాగస్వామి అంటూ కౌలు చెప్తూ బాగానే కవర్ చేస్తుంది. కానీ తెర వెనక కుట్రల్ని కూడా అదే స్థాయిలో నడుపుతుంది. వీటినే భారత్ గుర్తించాలి. భారత సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే ఎటువంటి విదేశీ చర్యను కూడా ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయకూడదు. చెయ్యదనే దేశ ప్రజలు కూడా బలంగా నమ్ముతున్నారు. అండమాన్ ప్రాంతంలో ఈ ఆయిల్ డిస్కవరీ అనేది భారత్కు ప్రకృతి ఇచ్చిన గొప్ప ఆపర్చునిటీ. దీన్ని ఇండియా పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. అయితే భారత్కు ఉన్న 32 లక్షల చదరపు కిలోమీటర్ల సువిశాల సముద్ర ప్రాంతంలో కేవలం 8% మాత్రమే ఇప్పటి వరకు ఎక్స్ప్లోర్ చేశారంట. ఆ మిగిలిన 92% ప్రాంతం మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. సో ఫ్యూచర్లో ఇటువంటి మరెన్నో డిస్కవరీస్ గురించి మనం వినబోతున్నాం. సో జియో పాలిటిక్స్లో ఎప్పుడు ఏ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినా డీటెయిల్డ్గా తెలుసుకునేందుకు తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నోటిఫికేషన్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.